జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాడ్ టెల్స్. ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఆవిడ అనుగ్రహం కోసం ఎంతో మందిని పరితపిస్తూ ఉంటాం. అంటే డబ్బు, లక్ష్మీదేవి అంటే డబ్బు. చేతి నిండా డబ్బు ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలం. అంటే డబ్బు ఉంటేనే జీవితమా అంటే ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. అలాగని డబ్బే జీవితం కాదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్తాం. డబ్బు లేదండి అంటే డాక్టర్ మనల్ని చెకప్ చేస్తారా? లేదు కదా. ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. అయితే లక్ష్మీదేవి అన్ని స్థానాల్లోనూ ఉంటారా, కొలువై ఉంటారా అంటే లేదు లేదు. లక్ష్మీదేవి ఒక 5 సౌభాగ్య స్థానాల్లో ఉంటారు. అలాగే ఒక 8 మంగళ ద్రవ్యాల్లో కొలువై ఉంటారట. ఆ 5 సౌభాగ్య స్థానాలు ఏంటంటే మారేడు చెట్టు, పద్మం, ఏనుగు కుంభస్థలం, ఆవు యొక్క వెనక భాగం. చాలా మంది ఏంటంటే ఆవు కనిపించగానే ఆ తలకి మొక్కేస్తూ ఉంటారు, మొహానికి. అది చాలా పాపం కూడా. ఆవు కనిపిస్తే వెనుక భాగాన్ని మాత్రమే మనం దండం పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అలాగే ముత్తైదు యొక్క పాపిట స్థానం. ఇక 8 మంగళ ద్రవ్యాలు ఏంటంటే తాటి చెట్టు, చెరకు, తనని తాను రూపుమార్చుకున్న పాలు అంటే జున్ను, పెరుగు ఇలా అన్నమాట. అనుములు, ఉప్పు, జీలకర్ర, ఎర్రని పూలు, ధనియాలు. కొంతమంది ఏంటంటే ఉప్పుని తిడుతూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. అసలు ఉప్పుని ఎప్పుడు కూడా విసుక్కోవడం, తిట్టుకోవడం అలాగా చేయకూడదు. ఈ 8 మంగళ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటారు. అందుకే వీటిని కాలితో తొక్కడం కానీ తనడం కానీ చేయకూడదు. అలా చేస్తే మాత్రం ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి మనం దూరమైనట్లే. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.